మీరు ఉరేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీ జీవితాలతో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళని అవసరమైతే ఉరిదిద్దాం తప్ప మీరు ఉరేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా నేను ఉంటాను. మీరు ఎవ్వరూ భయపడద్దు. నేను దేవుడు కాదమ్మా, కానీ మీ కుటుంబ సభ్యుల్ని నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా రాలేదు ఇక్కడికి. మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. అన్నిటికీ సమాధానం చెప్దామమ్మా. అన్నిటికీ సమాధానం చెప్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఆధార్ కార్డు ఉందా? చెకింగ్ చేస్తున్నారన్న. మేము ఎక్కడికి వెళ్ళకూడదు ఆడోళ్ళము. మా భర్తలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు 3 నెలలు పెట్టి ఉన్నారు. మేము ఆడోళ్ళం ఎక్కడికి వెళ్ళకపోతే మాకు తిండి మేరకు ఎలాగొస్తుందో చెప్పండి అని. మాకు తిండి రావాలి కదా. మరి మేము కష్టపడుకుంటే కదా మాకు పట్టాడుతుంది. మాకు కష్టపడిపోతే ఇప్పుడు 3 నెలలు పెట్టి మాకు ఏళ్ళకి 3 నెలలు పెట్టి మాకు తిండికి దేవుడికి తెలుస్తుంది. ఏళ్ళ మా ఆడపిల్ల అన్నది మేము ఓట్లేసి గెలిపించాము. మొన్న మేడం గారు వచ్చారు, పార్క్ అని చెప్పారు. మాకు పార్క్ కాదన్న ఇది. మా ప్యానల్ తీసి మా ప్యానల్ మీద ఆడుకుంటుందన్న. థ్యాంక్స్ అన్న. మాట్లాడండి అమ్మా. మీరు మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. మా ఊరోళ్ళు ఎక్కడికి వెళ్ళా ఒక వాటర్ బ్యాగ్ గట్ట తెచ్చుకుంటే అవకాశం లేదు. మాకు చంద్రవ తల్లి లేకపోతే మా మొగోళ్ళు బతకలేరు. ఆడవాళ్ళు ఎలాగ కట్టబడుకో బతుకుతావు? ఈ కంపెనీ వచ్చి అనక్క రాదు. రోగులు బాయిలు లేవు. మొగోళ్ళు చంద్రట్లోని ఆడవాళ్ళు కాలేజ్ కట్టపోతే వాటర్ పోసుకొని సెల్దానం తినేవారు. ఉప్పు అయిపోతే ఉప్పు వేసుకుంటే అన్నం పాడైపోతుంది. అలాగే వాటర్ వేసుకొని సెల్దానం తినేవారు. ఇవాళ సెల్దానం తిన్నందుకు గట్ట అవకాశం లేకుండా ఫ్యాక్టరీ పాడు చేసింది. ఇవాళ ఫ్యాక్టరీలు వచ్చిందంటే ఉన్న ఫ్యాక్టరీ వస్తే మా జీవితాల్లో పాడుకుంటుంది. మా జీవితాల్లో పాడుకొని మమ్మల్ని చెప్పేసి మా సమాధానం మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకోమను. మాకు వద్దంటే వద్దు, నువ్వు మీ సాయం చేస్తావా కానీ ఎక్కడి నుంచో బాబు వచ్చాడంటే ఆనందంగా వెళ్ళి అందరికీ ఆనుకుంటున్నాం. అలాగని మీరు గట్ట వచ్చి మమ్మల్ని సై జారిపోతే మేము చెప్పుకోలేము. మా పెద్దలు ఎక్కడికి వెళ్ళా చందరు లేకపోతే మా మొగోళ్ళు బతకలేరు. ఆడవాళ్ళు కట్టబడుకో ఎన్నాళ్ళు పెడతారు. మా మొగోళ్ళకి అవకాశం లేకపోతే మా సమాధుల మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకోమని మమ్మల్ని అలా పాడు చేసి ఫ్యాక్టరీలోని ఒక బాగుపాటు చేసి రాజీపేట నెల రద్దు చేసేసి చెప్పేసి పోరాటం చేసుకొని అడతా మేడం ఓటేసి గెలిపించినందుకు మాకు నాణ్యం చేయలేదు. మాకు ఫ్యాక్టరీ కావాలని మాకు వద్దు. మాకు రాజీపేట మాకు ఉండాలా. ఈ ధర్నా అనేది గత 44 రోజులుగా జరుగుతుంది సార్. మాది ఒక్కటే సార్, ఆల్రెడీ ఉన్న హెట్రో కంపెనీ వల్ల గాలి కాలుష్యం, నేల కాలుష్యం, వాయు కాలుష్యం. నేల కాలుష్యం వల్ల వ్యవసాయ భూములు సైతం నాశనం అయిపోయినాయి సార్. సముద్రాన్ని నమ్ముకున్న మా జీవనాధారం కూడా ఈ హెట్రో పొల్యూషన్ వల్ల కాలుష్యం వాటర్నేమో వ్యర్థజాలను సముద్రంలో వదలడం వల్ల మా జీవనోపాధి కూడా కోల్పోయింది సార్. ఇవన్నీ తెలుసుకొని మేము శాంతియుతంగా ధర్నాలు ఉద్యమాలు చేసినా సరే బలక్ డ్రగ్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద నెక్స్ట్ అలాగే శాంతియుత ధర్నాలు చేసిన నెక్స్ట్ ఉద్యమాలు చేసిన రక్షణగా ఉండాల్సిన రక్షణ శాఖ సైతం మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ ధర్నాలని నెక్స్ట్ ఈ ఉద్యమాలను పక్కదారి పెట్టిస్తున్నారు సార్. ఒక్కటే సార్, మాకు ఆల్రెడీ ఉన్న కంపెనీ వల్ల మా జీవనోపాధి పోయింది, ఇదంతా పోయిందని చెప్పేసి మాది ఒకటే బాధ. అలాగని చెప్పేసి మన బలక్ డ్రగ్ పనులు స్టార్ట్ చేసే సమయంలో ప్రజాసేకరణ అభిప్రాయం అని చెప్పేసి పెట్టారు సార్. ప్రజాసేకరణ అభిప్రాయంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియట్లేదు. ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు, అలాగే ఇతరితర ప్రతిపక్ష నాయకులు కూడా ఈ బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా చేద్దామని చెప్పేసి ఎంత ప్రయత్నించినా సరే ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు రద్దు చేయడం లేదో కూడా తెలియట్లేదు సార్. ఇవన్నీ తెలుసుకున్నాం మేము. ఈ రోజు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని మేము వ్యతిరేకించడం తప్పేమైనా ఉందా? అలాగే మన రామచంద్ర యాదవ్ గారి గురించి చెప్పాల్సిందైతే ఒక జ్యోతిరాబాయి పులే, సావిత్రిబాయి పులే, అంబేద్కర్ వాళ్ళ అడుగుజాడలలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలను సైతం అండగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి వర్గం ఏదైనా లక్ష్యం మాత్రం గమ్యం చేరుకోవడమే దిశగా పెట్టుకున్న మన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారికి మా మత్స్యకారులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, కలెక్టర్కు ప్రభావిత గ్రామాల ఐక్యత, కలెక్టర్కు వద్దు సముద్రమామ ముద్దు, కలెక్టర్కు వద్దు సముద్రమే ముద్దు. అదేవిధంగా మాకు సముద్రమే ఆధారం సార్, సముద్రం తప్ప వేరేది లేదు. మాకు జాబులు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 జాబులు ఇస్తారంటారు. మాకు ఏమీ జాబులు వద్దు సార్. మాకు అన్నంలో మాకు దూరం చేయొద్దనే మేము అంటున్నాం. ఒకప్పుడు మేము 2,000, 3,000 దూరం వస్తే చేపలు విపరీతంగా పడే, ఇప్పుడు 40-50 మైళ్ళు దూరం వెళ్ళే సరే చేపలు పడడం లేదు. ఏంటి ఇప్పటికే ఉన్న హెట్రో ఉన్న 100-150 మంది క్యాన్సర్తో చనిపోయారు సార్. 2007లోనే హెట్రో డ్రగ్స్ స్థాపించారు. 2010 నుంచే దాని ఉత్పత్తులు చేయడం ప్రారంభించిన కాడి నుంచి మా గ్రామంలో అనేక మంది అనేక రోగాలతో ఇప్పుడు కూడా సతమతమైపోతారు. ఇంచుమించు 100-150 మంది చనిపోతే ఇప్పటికి అనారోగ్యంతో పాలైన 100-150 మంది ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటున్నారు సార్. పంట కబురు వెంటనే రద్దు చేయాలి, పంట కబురు వెంటనే రద్దు చేయాలి, పంట కబురు వెంటనే రద్దు చేయాలి. రచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండు వైఖరి. అమ్మా మహిళల పొంగి పట్టుకోండమ్మా. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు మీ అందరితో కలిసి సంద్రం ఒడ్డున ఆ శివుడి రూపంలో ఉన్న పార్థివలింగానికి పూజ చేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులతో, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మీకు మీ గ్రామానికి అందరికీ మంచి జరగాలి. ఏవైతే దుష్టారిష్ట గ్రహాలు ఏవైతే ఈ గ్రహణాలను మీ ఊరిని పీడించడానికి ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నింటి నుండి మీకు విముక్తి కలిగి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. చంద్రుడి రోజు చంద్రగ్రహ, రేపు మంగళవారం కుశగ్రహ, బుధవారం బుధగ్రహ, లచ్చివారం గురుగ్రహ, శుక్రవారం శుక్రగ్రహ, శనివారం శనిగ్రహ, ఆదివారం సూర్యగ్రహ. ఇందులో 2 రావు కేతువ. ఈ నవగ్రహాలకి ఈరోజు పూజ చేశారు. ఈ గ్రహాలలో తొలిగిపోయి మాకు ఆ గ్రహాలే అనుగ్రహంగా తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. చంద్రమహకు చంద్రమహకు దండం పట్టుకున్నా పడకూడదన్నా వచ్చి అన్న పడకూడదు గట్టి కట్టుకో. మీ ఊరు ఏం కాదమ్మా, మీ ఊరు హ్యాపీగా ఉంటారు.
మీకు న్యాయం జరుగుతుంది, అంతవరకు నేను పోరాటం చేస్తాను. ఏం కాదన్నా, మీ పోరాటము చరిత్రలో ఉంటుంది, మీకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, అంతవరకు ఫైట్ చేద్దాం. ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించతలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది. అదేవిధంగా ఈ అంశాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ విచ్చేసిన మత్స్యకార సోదరులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతకుముందే పూర్తిగా నేను స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని వేధింపులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను. బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది. మీ పైన ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను తరిమి కొట్టేంత వరకు, ఇక్కడ మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయదలచపెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి పంపించేంత వరకు, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు మీ తరపున నేను పోరాటం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎలాంటి బెదిరింపులకు కానీ, తప్పుడు కేసులకు కానీ ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. న్యాయపరంగా మీకు పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటాను. అదేవిధంగా తొందరలో ప్రభుత్వము తను చేసిన తప్పుని సరిదిద్దుకొని మీకు న్యాయం చెయ్యనట్టయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాము. దీనిపైన ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే ఈ సమస్య గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను. పూర్తి స్థాయిలో మీ సమస్య తీరేంత వరకు బీసీవై పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, మరొకసారి మీరు నాకు కల్పించిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.